కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి కరీంనగర్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా ఉన్న బండి సంజయ్ నేడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని సీనియర్ నాయకుడు రవీందర్ అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ రాబోతున్నారు. అయితే కరీంనగర్ వస్తున్నటువంటి బండి సంజయ్కి ఘన స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా కార్యకర్తలు ఎలాంటి ఉత్సాహాన్నితో ఉన్నారు, అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా పదవి రావడంతో వీరు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు మొట్టమొదటిసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ గారు కరీంనగర్కు జిల్లాకు ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తూ, భారతీయ జనతా పార్టీలో చాలా సంవత్సరాల నుండి వారు కష్టపడడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఈరోజు కేంద్రంలో హోంశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే చాలా గర్విస్తున్నాము. ఎందుకంటే మేము కలిసి పనిచేసాము 35 సంవత్సరాల నుంచి వెళ్ళి. నేను కౌన్సిలర్గా చేసినప్పుడు ఆయన కౌన్సిలరు, నేను జగిత్యాల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మాకు చాలా సన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్లో కానీ వేరే ఇతర పార్టీలో ఒక పదవి రావాలంటే వాళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్ చాలా ఉండాలి. కానీ భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా కేంద్రంలో అవకాశం రావడం చాలా సంతోషకరం. ఈ బండి సంజయ్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త ముందుకెళ్ళినట్టయితే సంజయ్ గారికి ఏ విధంగా ఈరోజు పదవులు దక్కినాయో, ఒక వ్యక్తికి ఎట్లా గుర్తింపు వచ్చిందో భారతీయ జనతా పార్టీలో కూడా ప్రతి కార్యకర్తకు ఆ విధంగా గుర్తింపు వస్తుంది. ఈరోజు శనివారం నుంచి వారు స్టార్ట్ అయ్యి కార్యక్రమం కరీంనగర్, కొండగట్టు, నల్గొండ, వెమ్లవాడ, సిరిసిల్ల కార్యక్రమంలో కొనసాగుతుంది. మేము కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. వారికి మరొకసారి భారతమాత యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అయితే మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ నుండి భారీ ఎత్తున కార్యకర్తలు మాత్రము వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇటు కరీంనగర్ నుండి స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రాము కొండగట్టు అంజనాన్ని దర్శించిన తర్వాత వేములవాడ రారాజేశ్వర స్వామిని కూడా దర్శించుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా వారికి సంబంధించిన నియోజకవర్గాలలో ప్రజలకు కలిసే అవకాశం ఉన్నది. అయితే మనం చూసుకున్నట్టయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున మాత్రం తరలి వస్తున్నారు. పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.